గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలేజ్ బస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాం. అది కూడా మా హాస్టల్, నేను ఉండే హాస్టల్ మదర్ తెరీసా హాస్టల్ అని. అది కూడా మా కాలేజ్ ముందే ఉంటుంది, దగ్గరలో, గురునానక్ కాలేజ్ దగ్గరలో. అండ్ మనకి హాస్టల్లో మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు చాలామందికి జిమ్ చేయాలనుకుంటారు. జిమ్ ఫెసిలిటీస్ ఉంది, ఫ్రీ జిమ్, ప్లస్ 24 hours వైఫై ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లోపలికి పోయిన తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడు మన ఎంట్రీ అయిన తర్వాత ఇది ఇట్లా ఎంటర్ అయిన తర్వాత పక్కన మనకి ఫుడ్ సెక్షన్ అయితే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్లస్ మనకి ఇట్లా ఫుడ్ వీక్లీ ఎట్లా పెడతారు. అండ్ మీకు ఫుడ్ సెక్షన్ కూడా చూపిస్తా, ఏ టైంకి ఎలా ఉంటుంది. ఇవాళ అయ్యే ఫుడ్ కూడా ఇట్లుంటుంది. ప్లస్ చూడండి మీరే, ఓపెన్ కిచెన్. మీరు కావాలంటే లోపల పోయి మీరు కూడా చూడవచ్చు ఎట్లా వండుతారు ఏంటనేది. అండ్ మెయిన్ వచ్చేసి చాలామందికి జిమ్ చేయాలని ఉంటుంది. మన దాంట్లో జిమ్ కూడా ఉంది, జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. చూడండి మంచిగా, టైమింగ్ అనేది కూడా ఏమి ఉండదు జిమ్కి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ తర్వాత మన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మీకు చూపిస్తారు రూమ్స్ ఎట్లా ఉంటాయో. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే వాషింగ్ మిషన్స్ ఎప్పుడు ఉంటాయి, 24 hours ఆన్లోనే ఉంటుంది వాషింగ్ మిషన్. గ్రీజర్ ఉంటుంది ప్రతిదానికి. అండ్ వైఫై రూటర్స్, అంటే ఫ్లోర్కి 2 రూటర్స్ అని ఉంటుంది. ఒకటేమో ఇట్లా ఉంటుంది బెడ్స్, బెడ్స్ కూడా ఉంటాయి మా దగ్గర. ప్లస్ ఇంకో బెడ్స్ ఉంటాయి. ఇది 4 షేరింగ్ ఉంది, మన దగ్గర 5 షేరింగ్, మ్యాక్సిమం 6 షేరింగ్ వరకు అయితే మన దగ్గర అలాట్ అయింది. సెకండ్ ఫ్లోర్లో అయితే వచ్చేస్తే, సెకండ్ ఫ్లోర్లో కూడా అంతే. వాష్ బేషన్స్ అయితే ఇట్లా బయట ఉంటాయి, ముఖం ఫేస్ వాష్ చేసుకోవడానికి. అది ప్రతిదీ సెకండ్ ఫ్లోర్ కూడా అన్నీ సేమ్. అండ్ మనకి బెడ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కూడా ఉంటాయి. ఎలా అంటే ఈ గ్రీజర్స్ ఇవన్నీ చూస్తున్నారుగా, హాట్ వాటర్ ఎవ్రీ టైం వస్తూనే ఉంటుంది. అండ్ ఇలా స్టడీ టేబుల్, ప్లస్ పైన పడుకోవాలంటే పడుకోవచ్చు. స్టడీ కింద కూర్చొని లేదు, నేను కూర్చొని చదువుకుంటా ఎగ్జామ్స్ అని అనుకుంటే ఆ టైంలో కూర్చొని చదువుకోవడానికి కూడా మంచి స్టడీ టేబుల్ కూడా ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి అటాచ్ బాత్రూమ్స్ అనేది ఉంటాయి, లేదు మంచిగా. అండ్ ఇంకోటి మంచిగా ఉంటుంది హాస్టల్ కూడా, నీకు ఫెసిలిటీస్ బాగుంటాయి. మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో చూపిస్తే సేమ్, ఇంకా థర్డ్ ఫ్లోర్లో మనకి బయట నించుంటే, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో మంచిగా బయట మంచి గాలి వస్తుంది. అండ్ సేమ్ రూమ్స్ అట్లే ఉంటాయి, మొత్తం బాగుంటుంది. పైన ఇది కూడా వేసేసారు వర్షం పడకుండా మంచిగా ఉండాలని. మనకి పక్కన చూడండి, మంచిగా క్రికెట్ ఆడాలనుకుంటే ఆ గ్రౌండ్లోకి పోయి ఆడుకుంటాం మేము. అండ్ మంచి వ్యూ ఉంటుంది మా దగ్గర నుండి. అండ్ పైన టెర్రస్కి పోతే ఏమో ఇంకా బాగుంటుంది, అక్కడ కూడా మస్తు గాలి వస్తుంటుంది. టెర్రస్ కూడా చూడండి ఎట్లుంటుందో. పక్కన హాస్టల్స్, ఇంకా చాలా హాస్టల్స్ ఉన్నాయి, కానీ చూడండి పైన ఎట్లుంటుందో మంచిగా. లేదు రూమ్లో కొంచెం బోర్ కొడుతుందంటే మీరు పైకి వచ్చి కూర్చున్నా మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, మంచిగా ఉంటుంది. ప్లస్ ఇక చూడండి పక్కన చల్లగా ఉంటుంది మంచిగా వాతావరణం అని. ప్లస్ మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు. అండ్ ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉంటాయి మన దగ్గర. చూడండి మీకు మంచిగా ఇటు సైడ్ వ్యూస్ కూడా మంచిగా ఉంటాయి. సాయంత్రం వచ్చి మేము ఈడే కూర్చుంటాం. నేను మ్యాక్సిమం చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తే. ఇటు సైడ్ మనకి ఇబ్రాహీంపట్నం చెరువు కూడా కనిపిస్తూ ఉంటుంది అంత దూరం. ఇక్కడ నుంచి చూస్తే నైట్ ఇంకా చాలా బాగుంటుంది వ్యూస్. మనకి మంత్లీ బిర్యానీ కూడా పెడతారు ఫుడ్ సెక్షన్కి వచ్చేసరికి. అండ్ వీక్లీ అది అయితే మెన్యూ చూసారుగా మీరు. అండ్ పైన ఇట్లుంటుంది మొత్తం, టెర్రస్ మీద కూడా ఇట్లా చాలా బాగుంటుంది. అది మీరే చూడండి ఒకసారి. అది మేము అక్కడికి పోయి క్రికెట్ ఆడతాం ఆ గ్రౌండ్లో. వేరే హాస్టల్ వాళ్ళు కూడా చాలామంది వస్తారు ఆడుకోవడానికి. అండ్ ఓకే గైస్, జాయిన్ అవ్వాలనుకుంటే నేను మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మ్యాక్సిమం చాలామంది జిమ్ చేయాలి అలా అనుకున్న వాళ్ళు జాయిన్ అవుతారు.
అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.